పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు. ఈరోజు అంతా అయిపోయింది. సునీత, నీవింటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో. మరీ లేట్ చేయకమ్మా. మరి నువ్వు గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబాయ్, గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను అడగలేదురా, ప్రవీణ్ని అడిగాను. దేనికైనా టైం వస్తుంది. ఇలా చూడు ప్రవీణ్, మీ అమ్మ సంతోషపడాలిగా. పెళ్లి చేసుకుంటేనే సంతోషం. రే, నీకు ఇంకా చాలా టైం ఉందిరా. వెళ్ళొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుందు దాన్ని. ఫ్యామిలీ ఉండాలిరా, అప్పుడే సరదాగా ఉంటుంది. రే, ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు. ఒరే, ఇదిగో 20,000 రూపాయలు తీసుకుని నువ్వు ఉంచుకో. వద్దు బాబాయ్. తీసుకో, టికెట్ కొనాలి కదా. మీ బాబాయ్ ఇస్తున్నట్టు అనుకో. ఇదిగో 58, 52. త్వరగా వెళ్ళి తీసుకురా. ఆయన పట్టుబట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. సరే, ఏ రోజు వెళ్తున్నావు? వీసా వచ్చేసింది. రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు. వెళ్ళి బతుకు తెరువు చూడు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. బ్రతికే ఉన్నాడా? లే. సార్, వీడు జైన్. ఏ జైన్? పొద్దున ప్రాబ్లం చేశారు కదా, బిజు ఫ్రెండ్. ప్రవీణ్, ఇది పెద్ద సమస్య అవుతుంది. రా సార్. సార్, ప్రాణం ఉంది సార్. సార్ రెడీ సార్. లేపండి సార్. లేపండి సార్. సరే, ఎంతో వెళ్ళమ్మా. వెళ్ళి ఓపెన్ చేయి. తెరుగు. పట్టుకోరా, పట్టుకో. జాగ్రత్త, ఎక్కించు. నువ్వు బండికి వెళ్ళు. సార్, ఏందో తెలుసా, నేను ఇప్పుడే వస్తున్నాను. వీడు చెప్పి నేను విన్నాను. సురేష్, స్ట్రెచ్చర్ తీసుకురా. యాక్సిడెంట్ కేసా? అవును సిస్టర్, మానిటర్ ఆన్ చేయండి. ఓకే సార్. మావంటే ప్రమాదం ఎప్పుడు జరిగింది? అరగంట అయి ఉంటుంది. మీరు తాగారా? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మెడికల్ కేసు ఇది. మేము పోలీసులవే ఇక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం. అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ చనిపోయాడు. ఏమైంది?
డాక్టర్ ఏమన్నారు? ఒరే బిజు, త్వరగా రండిరా. బిజు, ఇది మన జయన్ రా. సార్ మీరు స్టేషన్లో ఉన్నారా? మేము అక్కడికి వస్తున్నాం సార్. నేను స్టేషన్లోనే ఉన్నాను. నువ్వు స్టేషన్కి వచ్చాయి. సరే సార్. నువ్వు పడుకో, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సార్ మేము తీసుకెళ్ళేప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అదంతా నాకు తెలుసు, ఇంకెవరైనా నమ్ముతారా? అంతేకాకుండా మీరు మందు కొట్టారు. సార్ నా మాన్యువల్ డే డ్రైవ్ చేశాడు, వాడు మందు కొట్టలేదు. సరే ఇప్పుడు వాడెక్కడా? వాడిని ఎవరో చూడలేదు. వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు. మీరు టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ సార్ అవును సార్, వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. బండి నడిపింది వాళ్ళు కాదు సార్. సార్ హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. ఏంటి సార్? హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. మణి, సిగరెట్ ఉందా? లైట్ ఉందా? ఎవర్రా ఇది? అంకుల్ అమ్మా. కొంచెం మంచినీళ్ళు తెమ్మా. నేను టీ పెడుతున్నాను. ఎవరయ్యా అదే? నేనే. ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద. ఏమైంది? మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా? రేపు. వాడి పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా? వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు? నిన్న నీతో వచ్చాడు కదా, ఈవేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైందిరా? ఏంట్రా, ఏదైనా సమస్య ఏంటి? ఏమైంది సార్?
చూస్తావేంటి? జీప్ స్టార్ట్ చేయి. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సార్ రాహుల్ మాత్రం దొరకకపోతే మనందరూ ఇరుక్కుంటాం సార్. ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం. ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా. ఎస్పీని కలిసి వాడే బండి తోలాడని చెప్పేద్దాం సార్. సరే, తిన్నగా వెళ్ళు. నిన్ను రిమాండ్లో పెడతారో అప్పుడు తెలుస్తుంది. అది కాదు సార్, సాక్ష్యం లేకుండా మన మీద ఎలా నింద వేస్తారు? నువ్వు మాట్లాడుకో. నీ వల్లే మనం అందరం లాక్ అయ్యేలా ఉన్నాం. సార్ ఈ టైంలో ఇలా మాట్లాడుతూ సార్. ఇప్పుడు నేనేం చెప్పాను? అసలు నీకేం తెలుసు?